నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. టీఎస్ఆర్టీసీ అయితే ఈరోజు అది స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా బస్సులు మొత్తం ఆపేయడం జరిగింది. ప్రధానంగా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు అందరూ నినాదాలు చేస్తున్నారు. ఏవైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో ఆ హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుకోలేని సందర్భంగా వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ధర్నాకి వెనకుండి నడిపిస్తోంది మరొకెవరో అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ స్ట్రైక్ ఇంత ఉధృతంగా జరగడానికి కారణమవుతున్నారు అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అదే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన దానికి అగైనెస్ట్గా చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ బట్ దెర్ ఈజ్ ఏ పవర్ బిహైండ్ వీళ్ళందరూ వెనక ఎవరో ఉండి నిలబెట్టి మాట్లాడిస్తున్నారని ఒకటి వాదన. ఏంటి అసలు కేసీఆర్ వెళ్ళిపోయేటప్పుడు ఏమైందో చెప్పనా, పెద్ద కామెడీ. యాక్చువల్గా అసెంబ్లీలో బిల్ పాస్ అయితే గవర్నర్ సంతకం చెయ్యాలి. అది ఆర్థికంగా సంబంధించి డబ్బులకు సంబంధించింది. దాంట్లో ఏమైనా కొంచెం అది ఇది ఉంటే ఆవిడ ప్రశ్నించే హక్కు ఆవిడకు ఉంది. ఒక్క నిమిషం స్టే చేయొచ్చు, బట్ ఖచ్చితంగా పాస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆమోదించాం కాబట్టి అదొకటి ఉంది. నిజంగా రాజ్యాంగ ప్రకారంగా ఒక రూల్ ఉంది. లాస్ట్ టైం ఇక్కడ బిల్ పాస్ అయింది కానీ ఆవిడ నో నాకు వివరణ కావాలని అడిగింది. ఆవిడ సంతకం పెట్టాల. ఎవరు, మన తమిళసై గారు. ఎందుకు పెట్టలేదు అంటే బిల్ పాస్ అయింది ఏకగ్రీవంగా పాస్ అయింది. ఎందుకంటే మొత్తం అంతా మోనోపోలీ మీరే ఉన్నారు. దాన్ని ఖండించడానికో దాన్ని సవరించడానికి ఎవరు లేరు అక్కడ. సో మీకు మీరు పాస్ చేసుకున్న బిల్లు నేను చేయలేను. నెంబర్ 1. నెక్స్ట్ చేస్తా, సంతకమే కదా నేను పెడతా. నేను సంతకము ఖచ్చితంగా పెట్టాలని ఉంది కానీ నువ్వు తెచ్చిన వెంటనే పెట్టాలని రూల్ లేదు కదా. పెడతా, పెట్టనని కాదు. నాకు కొన్ని 2 సమాధానాలు చెప్పు చాలు. 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు వేసింది ఆవిడ. చెప్పి తర్వాత మీకు సంతకం నేను పెడతాను, మీరు నన్ను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఏంటంటే అసలు ఆ బిల్ ఏంటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నాము అని చెప్పేసి పాస్ చేసేసాడు కేసీఆర్. అయిపోయింది. ఇగో మేమైతే చేసేసామయ్యా, మా పని అయిపోయింది. బిల్లు గవర్నర్ దగ్గర ఉంది, ఆమె సంతకం పెట్టానంటుంది. వీళ్ళందరూ ఆమె ముందు కూర్చొని ధర్నా చేయండి అని పంపాడు అందరినీ. వీళ్ళు ఎట్లా పెట్టావు, ఎందుకు పెట్టావు అని ధర్నా చేశారు. ఆవిడ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఒక సంస్థని గవర్నమెంట్లో విలీనం చేయాలంటే కొన్ని ఉంటాయి లోపల. అవి ఏంటి, వాటన్నిటికీ నాకు ఆన్సర్ కావాలి. ఏమడిగింది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా యూపీపీఎస్సీ ఏదో ఉంటాయి కదా, పలానా ఎగ్జామ్స్ రాస్తే పలానా కేటగిరీ జాబులు వస్తాయి అని ఉంది. దీన్ని మీరు ఏ ఎగ్జామ్ రాస్తే ఆర్టీసీ జాబులు వస్తాయి అనేది కేటగిరీ నాకు చెప్పండి. నువ్వు విలీనం చేసేసి చేతులు దులిపేసుకున్నావు, నేను ఎక్కడ అకామిడేట్ చేయాలి నువ్వు విలీనం చేసిన వాళ్ళని? మాకు ఆల్రెడీ ఏదో ఉంది కదా. ఏ పరీక్ష రాస్తే నీకు ఆర్టీసీ జాబులు వస్తాయి అనేది నాకు ఇవ్వండి. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఆర్టీసీ పరీక్ష రాస్తే వచ్చేవి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైంది కదా, ప్రభుత్వ పరంగా ఏ కోర్సు చేస్తే ఆర్టీసీ జాబులు వస్తాయి, దానికి సమాధానం చెప్పండి. ఎట్టొస్తాయి అట్టనే వస్తాయి అన్నారు. తెలియదు వీళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ సంబంధించి ప్రభుత్వం ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, బిఎస్ఎన్ఎల్ స్కూల్, బిఎస్ఎన్ఎల్ హాస్పిటల్ ఉన్నాయి. సింగరేణి కూడా కొంచెం ప్రభుత్వంతో అనుబంధ సంస్థ కాబట్టి దానికి కూడా సింగరేణి కాలేజ్, సింగరేణి స్కూల్స్, సింగరేణి హాస్పిటల్స్, సింగరేణి పవర్, మళ్ళీ సింగరేణి వాటర్ కూడా అక్కడ హౌసింగ్ బోర్డ్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా కొన్నిటికి ఉన్నాయి క్వార్టర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి మీరు విలీనం చేశారు కదా, మేము కూడా ఆర్టీసీకి కూడా క్వార్టర్స్ ఇవ్వాలి. ఇప్పుడు రూల్ ప్రకారంగా ఎక్కడ ఇవ్వాలి, ఏ ప్లేస్లలో ఇవ్వాలి, మీరు ఏమన్నా సలహా ఇచ్చారా? అది మీ పని, మీరు చూసుకోండి. మరి నేను సంతకం పెట్టాలి అంటే ఈ క్వశ్చన్స్ అని నన్నే వేస్తారు, ఏం తెలియకుండా ఎందుకు పెట్టావని. సో నాకు ఇది ఆన్సర్ చెప్పండి అని అడిగి, దానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేవు. నెక్స్ట్ మళ్ళీ ఆర్టీసీలో కలెక్టర్, టికెట్ కలెక్టర్ అనే ఒక పదం ఉంది. కలెక్టర్ అని, టికెట్ కలెక్టర్, టీసీ, టికెట్ కలెక్టర్. టికెట్ కలెక్టర్ అనే జాబ్ ఎక్కడ కూడా ప్రభుత్వం దాంట్లో లేదు. డ్రైవర్స్ ఉన్నారు, ఓకే, ప్రభుత్వ డ్రైవర్స్ చాలామంది ఉన్నారు, దాంట్లో ఆర్టీసీ డ్రైవర్లను కూడా అకామిడేట్ చేస్తా. టికెట్ కలెక్టర్ సంబంధించిన జాబ్ ఎక్కడ లేదు గవర్నమెంట్లో ఇప్పటి వరకు. మీరు దాన్ని ఎక్కడ ఏ పొజిషన్లో అమలు పరుస్తారు, అసెంబ్లీ చేస్తారు, దాన్ని కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఇవేవి ఆలోచించకుండా, తీరు తెన్ను లేకుండా మేము విలీనం చేసేస్తున్నామని చెప్పేసాం. చెప్పి మేము అయితే మిమ్మల్ని చేసాము అంటే వెళ్ళిపోయే ముందు ఇది కూడా మేము చేసాము కానీ వీళ్ళే మిమ్మల్ని అడ్డుకుంటున్నారని తమిళసై మీద వేసేసి దులిపేసుకుందాం అనుకున్నాడు కేసీఆర్.
దట్ ఈస్ వాట్. ఆవిడ సంతకం పెట్టినా నేను, బికాజ్ నాకు వివరణ ఇవ్వండి. నువ్వు ఊరికే వచ్చి ఏదో ఫైల్ తెసి సంతకం పెట్టమంటే ఎట్లా? దానికంటూ మరి అసెంబ్లీలో ఆమోదించారంటే అన్ని తలకాయలు మీ తలకాయలే కదా. అక్కడ అన్ని ఏ మొహాలకు ఏమీ తెలియదు. సార్ ఏదో చెప్పిండు, మమ్మల్ని ఊపమన్నాడు, ఊపేశాం. ఓకే, బిల్ పాస్ అయిపోయింది. స్పీకర్ మీ ఓడే, బిల్ పాస్ అయిపోయింది. బట్ రేపు రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. సరే, వాళ్ళు ఏదో ఎడ్డెడ్డిగా తలూపారు, మీరు ఎలా పెట్టారండి సంతకం? మీకు అడగాలనిపించలేదంటే నేను రాజకీయ అనుభవం ఉన్నదాన్నే, గవర్నర్ అయ్యాను. సరే, ఇప్పుడు మళ్ళీ సంతకం పెట్టేసి మళ్ళీ రాజకీయాలు చెంది ఆ తర్వాత విషయం, ఆవిడ పర్సనల్ అది. బట్ ఒక గవర్నర్ హోదాలో ఉన్నప్పుడు, గవర్నర్ హోదా అంటే ఏంటి? రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కూడా లేకుండా ప్రభుత్వం పడిపోతే గవర్నర్ పాలనే ఉంటుంది, ఆవిడే చెయ్యాలి. సో ఇట్లాంటి రూల్స్ అన్నీ ఆవిడకుంటాయి, ఆవిడ పవర్స్ ఆవిడకున్నాయి. సో వీళ్ళు అలా సింపుల్గా ప్రతి అడ్డమైన బిల్లు అన్నీ పంపడం, ఆమె సంతకం చేస్తలేదు, మేమైతే మీకు మంచిగా చేస్తున్నామని వీళ్ళకి చెప్పడం జనాలకి. ఈ జనాలేమో అయ్యో మా సార్ ఎంత మంచోడో, మా కోసం ఎంత బాగా చేస్తుంటే, అసలు ఆవిడ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో బీజేపీ మనిషి మమ్మల్ని అడ్డుకుంటుందని అట్లా తిప్పడం. ఈ తెలివితేటలు బాగా ఉన్నాయి కేసీఆర్కి. నవ్ ఇప్పుడు వాట్ హ్యాపెండ్, అప్పుడెప్పుడో విలీనం చేస్తా అని చెప్పింది, ఇంకా బిల్ పెండింగ్లో ఉంది. పైగా ఇప్పుడు ఆర్టీసీకి వచ్చిన కొత్త కష్టం ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత మహిళలకి ఫ్రీ పెట్టేశావు. సో సగం ఆదాయం తగ్గినట్టే, ఎంత కాదనుకున్నా. ఇంతకుముందే ఆల్రెడీ నష్టాల్లో ఉన్నాము. నష్టాల్లో ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచాలా, ఇంకేమైనా చేయాలనే టైంలో నువ్వు మహిళలకి ఫ్రీ బస్ పెట్టేశావు. అంటే హాఫ్ అమౌంట్ తగ్గింది రాబడి. మమ్మల్ని ఎలా ఉద్ధరిస్తావు? ఇదొకటి. ఇక్కడ మహిళలకి ఫ్రీ బస్ పెట్టగానే మెట్రో కూడా తలడిల్లిపోయింది, మెట్రో కూడా నష్టాలు వచ్చాయి. అందరు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, మెట్రో ఎక్కట్లే ఎవరు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆటో వాళ్ళు కూడా ధర్నా చేశారు. అంటే ఫ్రీ, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్కితే కుక్కటిపల్లి ఎక్కితే అమీర్పేటలో దింపేస్తున్నారు. అదే ఇంతకుముందు ఆటో ఎక్కేవాళ్ళు ఇట్ట 150 200 అని చెప్పేసి. డైరెక్ట్ బస్సులో ఫ్రీ కదా, ఎక్కడ పడితే అక్కడ దిగేస్తున్నారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. దాన్ని ఆటో వాళ్ళు కూడా ఖండించారు, మాకు ఆదాయం తగ్గిపోయిందండి అని. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి సవరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి దగ్గర కూడా అడుగుతారు, సార్ ఇది చెప్పండి. ప్రభుత్వం దగ్గర మేము పెడతామండి, వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఇస్తాం. కానీ మీరు ఎప్పుడు పెడతారు, వాళ్ళు ఎప్పుడు చెబుతారు, మీకు ఎప్పుడు ఇస్తారు, మా సమస్యలు ఎప్పుడు తీరుతాయి, మా క్వశ్చన్స్ ఎప్పుడు తీరుతాయి, ఇదంతా కుదరదు, మేము స్ట్రైక్ చేస్తామని ఒకసారి వాళ్ళు స్ట్రైక్ ప్రకటించారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే, ప్రకటించినప్పుడు తొందరపడి స్ట్రైక్కి వెళ్ళకండి, చాలా ప్రమాదం, అంటే అందరి జాబులు ఆగిపోతాయి, మొత్తం రాష్ట్రం అంతా స్తంభించిపోతుంది, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం అన్నారు. మరి అది కూర్చొని సెటిల్ చేసుకునేలాగా ఉందా లేదా అనే చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నీకు వచ్చే ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు రోజు వస్తుంది, ఆ 10 రూపాయలతో మా కష్టాలు తీరట్లేదు అనేది ఒక వాదన ఉంది. అందుకే మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు కష్టాలు ఉండవు అనేది ఇంకోటి ఉంది. అంటే అప్పుడు నీ ఎక్స్పెన్సెస్ అని గవర్నమెంట్ భరిస్తుంది కదా. ఇప్పుడంటే ఆర్టీసీ వాళ్ళు సమకూర్చి, ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ లాగా ఉండదు, వాళ్ళకి వచ్చిందంతా వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళు రొటేట్ చేసుకోవాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎప్పుడన్నా ఫండ్స్ రిలీజ్ అయితే అందులో వెళ్ళిపోతాయి, అవి అప్పులు ఉండవు, లాభాల బాట ఉంటుంది. దాన్ని అడిగి ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్స్ లేవు, వీళ్ళకి ఆగిపోతాయి ప్రమోషన్స్. ఎందుకంటే ఆల్రెడీ అప్పుల్లో ఉన్నదానికి ప్రమోషన్లు ఎవరు ఇస్తారు? ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు జాబ్ చేసావు, నీకు 50,000 నుంచి జాబ్ ఉంది, నెక్స్ట్ ప్రమోషన్ నువ్వు అప్లై చేస్తావు, 65కో 70కో రావాలి, నీకు ఆ స్కోప్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు నష్టాల్లో ఉంది. వీటిని సవరించమని వాళ్ళు అడగడం కూడా బాగానే ఉంది, వీళ్ళు చేస్తారు. కాకపోతే ఏంటంటే, ఎందుకు నేను గతంలో జరిగిన ఈ బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ చెప్పానంటే, వాళ్ళకి అవసరం ఉండాలి లేకుండా వీళ్ళు వెళ్ళి రెచ్చగొడతా ఉంటారు. పోండి మీకు మేము అంతా చేస్తే మా వద్దన్నారు, కావాలని వీళ్ళందరూ ఒకటే, మీరు వెళ్ళి అడగండి. సో వాళ్ళు అడుగుతుంది, పోన్లే వాళ్ళకి సాటిస్ఫై అవుతారు. రేవంత్ రెడ్డి గారు 100% వాళ్ళకి నష్టం జరగాలనే ఏమి చూడరు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వం అయినా సరే మన మెయిన్ వనరులు కదా ఇవన్నీ. ఇప్పుడు ఆర్టీసీ, అవును, వీటిని ఇబ్బంది పెడితే ప్రజలందరి రాష్ట్రం అంతా స్తంభిస్తుందని తెలుసు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా నిద్ర లేస్తే ట్రాఫిక్ లో తిరుగుతూ, హీట్ 5 గంటల నుంచి తిరుగుతూ వాళ్ళ జనాలతో మాట్లాడుతూ వాళ్ళు మొన్న కూడా ఒక అబ్బాయి, అండ్ ఇప్పుడు సమస్యల పరిష్కారం కావనేది లేదు, ఎంత బాగా పరిష్కరిస్తున్నారంటే, మొన్న ఒక అబ్బాయి 7 అడుగుల అబ్బాయి, అతనికి మేడం ఉంచుకుని, అతను ముస్లిం అబ్బాయి, ఆయన ఆల్రెడీ వేరే దాంట్లో జాబ్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళ తండ్రి చనిపోవడంతోనే ఎందుకో ఈ జాబ్ వచ్చింది, ఇది వచ్చింది.
కండక్టర్ ఆయన చేయలేక ఇట్లా అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన అర్థం చేసుకొని తనకు వేరే పొజిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీగా సోషల్ మీడియాలో రాగానే రెస్పాండ్ అయ్యారు. మరి ఎందుకు కవర్ అవుతారు, కానీ వీళ్ళు అలా రెచ్చగొడతా ఉంటారు అంతే, దాన్ని పెద్ద పట్టించుకోవాలి. పీపుల్ అంతమందితో మాట్లాడడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నిద్ర లేస్తే ఒక్కొక్కరు అందుకనే వాళ్ళకి యూనియన్ లీడర్లను ఒకటి పెట్టుకుంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు. అవును, ఆ బస్సులో ఎక్కే జనాలతో కూడా ఏగాలి, చాలా ఉంటాయి ప్రాబ్లం. బట్ వాళ్ళకు ఉన్న ఈ ప్రాబ్లం అయితే తొందరలో షార్ట్ అవుట్ అవ్వాలి, వాళ్ళకు న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.